హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ ఆమని. వెల్కమ్ టు ఆమనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చింతకాయ, వంకాయ, టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా 5-6 చింతకాయలను తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకుని తరువాత కొద్దిగా వాటర్ పోసి ఇలా ఉడికించుకోవాలండి. తరువాత ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోవాలి. మెంతులు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 4-5 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ముక్కలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ఈ విధంగా వంకాయ ముక్కలు కాస్త మగ్గాక ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. ఈ టమాటా ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం. తర్వాత చింతకాయలను బాగా వడగట్టుకొని రసం తీసుకున్నానండి. ఆ చింతకాయ రసం ఇందులో యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాం. చివరగా కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, వంకాయ, చింతకాయ, టమాటా కర్రీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.